ఇవ్వండి సీకూర ముళ్ళు ఉంటాయి ఎక్కువ సీకూర చెట్టుకి అండి. ఇదిగోండి ముళ్ళు గడ తీసుకుని ఆకులు ఎలా తీసుకున్నాను, కాళ్ళ గడ తీసేసుకుని ముళ్ళు తీసుకుని పెట్టుకున్నాను. సీకూర పచ్చడి చేసుకుంటారు, ఆకులు పుడతానే కట్టానే వేసేసారా అంత అండి. చింతకూరలా ఉంటుంది, చింతకూర కూరలా కదండి, హౌస్ కూరలా ఉంటుంది కానీ సీకూర ఇది ఆకులు పుడుతుంది. ఇది ఆకలి లేనంటే వాళ్ళు తింటే ఇలా పచ్చడి చేసుకుంటే ఆకలి పడుతుంది అన్నమాట అండి. ఇది అయితే నేనైతే ఇవ్వండి సీకూర వేపాను, నూనె వేపాను, నూనె మగ్గ పెట్టుకోవాలి బాగానే కలర్ మారేదాకానే. నేనైతే మర్చిపోయిన తీర్చదండి, తీద్దాం అనుకున్నాను మళ్ళీ బట్టి మర్చిపోయాను. అందుకని నూనె మగ్గ పెట్టుకోవాలి. అలాగా నూనె వేసుకుని ఇవన్నీ మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ, నువ్వుపప్పు అన్నీ వేసానండి. ఇందులో ఎనిమిరగాయలు వేపి పెట్టుకున్నాను. పచ్చడి అయితే చేస్తున్నాను అండి. ఇందులో అండి కొద్దిగా చింతపండు వేస్తున్నాను. చింతపండు వేసుకోవాలి. ఇదిగండి చింతపండు వేసుకుంటే పులప, ఆ పులప ఈ పులప సరిపోద్దండి. ఆల్రెడీ పుల్లగా ఉంటుంది, కొద్దిగా వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది. ఇది మూడు పెట్టేస్తున్నాను. ఇంకొండి తాలింపు పెట్టాను మళ్ళీ పచ్చడి నూనె వేసి కొంచెం మగ్గాలి. ఇది మగ్గితే బాగుంటుంది. మగ్గాలి. ఇప్పుడు తాలింపు పెట్టాను. ఇదిగోండి పచ్చడి మగ్గబెట్టేసాను, మగ్గబెట్టాను. చీకూర పచ్చడి, చీకూర పచ్చడి చాలా బాగుంటుందండి, ఆకలి పుడుతుంది. షేర్ చేయండి, చెమ్మలకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, ఫ్రెండ్స్ గట్రా షేర్ చేయండి, లైక్ అండి ఫ్రెండ్స్.